లోన్ తీసుకున్నారా మీరు? మీ లెక్క దాచి పెట్టుకోలేదు. ఒక్క నిమిషం అక్క ఒర్ర కాగు నేను ఆగమన్నప్పుడు ఆగంతే. బావా ఇప్పుడు బావా ఒక్కటే అడుగుతా బావా, నువ్వు నిజంగా లోనే తీసుకున్నావా? నిజంగా లోనే తీసుకున్నావా? ఇప్పుడు ఆ మాట అత్తమ్మ మీద ఒట్టేసి చెప్పు, నిజంగా లోనే తీసుకున్నావా? అత్తమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడు అది కాదురా, అట్లా కాదురా, అయినా ఒట్టెందుకే బావా? నిజంగా లోన్ తీసుకున్నావు అయితే ఒట్టేయడానికి ఏంది బాధ? ఆయన నౌకరు చేస్తే పైసలు వచ్చినాయి, ఆయన లేకపోతే నెలకి కూడా ఎత్తున జమ అయినా కావచ్చు. ఇప్పుడు నీ మొగుడు ఎట్లా అయితే నెలకి అక్కడే ఎట్లా పూజ చేసుకుంటున్నావు, లేకపోతే భూమి మీద సంపాదించుకుని ఆయన ఎట్లా చేస్తాడు, ఆయన కూడా గట్లా చేసుకున్నాడు. వాళ్ళు దాచుకున్నందుకు నేను అంటలేంచిన బాబు, మాట్లాడలేను అక్క, నీతో నేను మాట్లాడతలేను. వాళ్ళు దాచుకోగా నేను అంటలేను, వాళ్ళు దాచుకోగా నేను అంటలేను బాబాయ్, వాళ్ళు దాచుకోగా అస్సలు నేను అంటలేను. దాచుకోవడం మంచిదే, దాన్ని అస్సలు నేను తప్పంటలేను. కానీ మేము ఎందుకు చెప్పి చేసుకున్నాం, వాళ్ళు ఎందుకు చెప్పకుండా అట్లా దొంగచాటు చేసుకోవాలి? ఇంట్లోకి పెట్టిన పేరు లెక్క చూపి మరి ఏడున్నాయో ఏంటి లెక్క చూపి ఆగు అన్న, మనం మొన్న భయాన కట్టపోయినప్పుడు ఆ ముచ్చట అన్నావు కదా, 10 లక్షలు దాచిపెట్టుకున్నా అప్పుకిచ్చుకున్నా అని. మళ్ళీ ఇప్పుడేందన్నా లోన్ తీసుకున్నా అంటాను. లోన్ తీసుకున్నారా? ఆ రోజు నాకు అప్పు కట్టుకున్నా అంటే కదా. అని లంగ మాటలు మాట్లాడతావు నువ్వు. లంగ మాటలు ఏం లేదక్క, ఉన్నదో చెప్తాను. నువ్వెందుకు మధ్యలో మాట్లాడతావు? వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని మాట్లాడతావు, నువ్వు అంటావు, అందరు అనూరి. మీరు మీరేమో అనేటోళ్ళు, మేము పడేటోళ్ళం అన్న. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుకుని ఒకసారి క్లారిఫై అయితే మేము కూడా మాట్లాడచ్చు కదా అన్న. వాళ్ళు మాట్లాడుకొని చెప్పు అన్న. నేను అప్పుడే అడిగినా కదా అన్న పైసలు ఎక్కడే అని, అప్పించుకున్నా అంటే కదా అన్న. ఇప్పుడేందన్న మాట మారుతున్నావు? అది మాట్లాడు చెప్పన్నా.